ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేసులో వాదనలు ముగిశాయి. కాజీపేట రైల్వే కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. 41 సిఆర్పిసి నోటీస్, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయటం చట్ట వ్యతిరేకమని కౌశిక్ రెడ్డి తరపు లాయర్లు వాదించారు. అయితే తాము చట్ట ప్రకారమే అరెస్టు చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కాజీపేట్ రైల్వే 3rd MM కోర్టు ఇన్ఛార్జ్ జడ్జ్ మరి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన విచారణ అయితే ముగిసింది. దీనిపై తీర్పు రాబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, ఎస్ ధనలక్ష్మి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే బెదిరింపులు, డబ్బు వసూలుకు సంబంధించినటువంటి కేసు విషయంలో హనుమకొండలో ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు నుంచి మొదలుకుంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఉదయం పాడి కౌశిక్ రెడ్డి తనకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీం వచ్చిన తర్వాత కోర్టు ప్రొసీజర్కి అంటే పోలీస్ ప్రొసీజర్కి సుముఖంగా ఉన్నట్టు ప్రకటించినప్పటికీ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం వచ్చిన తర్వాత కూడా తనకు సంబంధించి అక్రమ కేసు నమోదు చేశారు. తాను సైన్ చేయననేటువంటి విషయాన్ని పోలీసులకు తేటతెల్లం చేయడంతో అప్పటిదాకా కొంత హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బృందం శంకర్ నాయక్, అదేవిధంగా చల్లా ధర్మారెడ్డి, వీళ్ళంతా కూడా పలు దఫాలుగా పోలీసులతోటూ కౌశిక్ రెడ్డి తోటి సంప్రదింపులు జరిపారు. సరిగ్గా 11 గంటల సమయం లోపల సిపి టైం ఇచ్చాడు. సిపితో మాట్లాడిన తర్వాత కూడా చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశం హెల్ప్లెస్ అన్న తర్వాత ఆయనని అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యం లోపల ఎంజిఎంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదంతా హైడ్రామా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఆయన అనుచరులు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్లోనూ ఎంజిఎం ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అడుగడుగున అడ్డు తగ్గడం జరిగింది. పోలీసులు అతి కష్టం మీద దారి తప్పించి మొత్తం కాజీపేటలో ఉన్నటువంటి 3rd MMకు సంబంధించినటువంటి కోర్టు ఇన్ఛార్జికి సంబంధించినటువంటి కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. 3rd MM కోర్టు ఇన్ఛార్జి జడ్జి ఎదుట వాదనలు అనేటువంటివి కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ వాదన లోపల పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్స్ బృందం ఏదైతే ఉందో 41 సిఆర్పిసి నోటీస్ కావచ్చు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ అనేటువంటిది పూర్తిగా చట్ట వ్యతిరేకం అని చెప్పి జడ్జి ముందు తమకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. కానీ పీపీ ఆ వాదనలకు ధీటుగా చట్టంలో ఉన్నటువంటి అన్ని నిబంధనలను ఉటంకిస్తూ జడ్జి ముందు ప్రభుత్వంకు సంబంధించి అంటే చట్టపరిధిలో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా ముందు పెట్టడం అనేది జరిగింది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలను పూర్తి స్థాయిలో విన్నటువంటి 3rd MM కోర్టు ఇన్ఛార్జి జడ్జి ఆమె పూర్తిగా ఈ వాదనలను మొత్తంగా కూడా ప్రతివాదనలకు పూర్తిగా విన్నటువంటి ఆమె కొంత సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు అర్జెంట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లోనే కౌశిక్ రెడ్డికి జైలా బెయిలా అనేటువంటిది నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదంతా కూడా ఈ తతంగమంతా జరుగుతున్నటువంటి క్రమంలో పూర్తిగా 144 సెక్షన్ విధించడం అనేటువంటి జరిగింది. ఎక్కడ కూడా పోలీసులు ఎవరిని అనుమతించకుండా పెద్ద ఎత్తున ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా చేరుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి దాస్య వినయ భాస్కర్ వాళ్ళిద్దరు కూడా స్వతహాగా కోర్టుకు వచ్చి ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాల వాదనలు విన్నారు. మరికొద్ది సేపట్లో జడ్జి తీర్పు చెప్పనుంది. కౌశిక్ రెడ్డికి జైలా బెయిలా అనేటువంటి తీర్పు రాబోతుంది. మొత్తం ఉత్కంఠగా కోర్టు ప్రాంగణంలో చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. థ్యాంక్ యూ కేకే.